గట్టిగా హల్లెలూయా. దేవుని నామమునకి మహిమ కలుగునుగాక. ప్రభు ఇచ్చిన అవకాశంను బట్టి పరిశుద్ధాత్మ దేవునికిని, అదేవిధంగా ఆత్మీయ నాయకులు దైవ సేవకులకును దైవ సేవకురాలకును అయ్యగారికి మీ అందరికీ ప్రభు పేరిట, సంఘం అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు మొట్టమొదటి ఆదివారం. ఏ సంవత్సరపు మొట్టమొదటి ఆదివారము? 2021వ సంవత్సరపున మొదటి ఆదివారం. గత సంవత్సరాలన్నీ మన జీవితంలో చాలా రకాలైన ఆటుపోట్లను, చాలా రకాలైన ఇబ్బందులను ఎదుర్కొనొచ్చు. గత సంవత్సరం అంతా ఒక భయంకరమైన వ్యాధి చేత, ఆ వ్యాధి నుంచి బయటికి రావడానికి చాలా రకాలుగా మనము పోరాడి ఉన్నాం. అవునా? మన ఆత్మీయ జీవితంలో చాలా రకాలైన పోరాటాలు మనము పోరాడవలసి ఉన్నది. ఎందు నిమిత్తం అనగా పరలోకానికి వారసులుగా కావటానికి, పరలోకానికి వెళ్ళాలి అంటే పోరాటాలు అవసరం. ఒక రాజ్యాన్ని గెలవాలి అంటే, ఒక యుద్ధము గెలవాలి అంటే ఆ యుద్ధానికి సిద్ధముగా ఉన్నవాడు మాత్రమే ఆ యుద్ధాన్ని మాత్రమే గెలవగలడు. సిద్ధముగా లేనివాడు ఏం చేస్తాడండి? చెప్పాలి. ఏం చేస్తాడు? ఓడిపోతాడు. కనుక మనము ఒక యుద్ధంలో ఉన్నాము. మన ముందు ఒక పోరాటం ఉంది, మన ముందు ఒక గురి ఉంది, మన ముందు మనము చేరవలసిన ఒక గమ్యస్థానం ఉంది. ఆ గమ్యస్థానమును చేరాలి అంటే, ఆ గమ్యస్థానానికి మనము నిలబడాలి, ఆ గమ్యస్థానంలో మనం ఉండాలి అంటే మన ముందు ఒక పోరాటం ఉంది. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఆ పోరాటంలో గెలవాలి. ఆ పోరాటంలో ఓడిపోతే మనకి నిత్య రాజ్యము ఉండదు. ఆ పోరాటంలో గెలిచిన ప్రతి ఒక్కరు, ఈనాటికి పోరాడిన ప్రతి ఒక్కరు నిత్య రాజ్యములో ప్రభుత్వం ఆనందిస్తున్నారు. హల్లెలూయా. అయితే చిన్న ప్రార్థన చేసుకొని ఈ వాక్య పరిచయను మనం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా యేసు ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉంటున్నాం. ఇంతవరకు నీ కృప ద్వారా మమ్మల్ని నిలబెట్టినందుకే నీకు స్తోత్రాలు ప్రభువా. నీ బలిపీఠం మీద నిలబడి ఉన్నా ప్రభువా, నీ అగ్నిని రప్పించి బూడిదను చేసి, తండ్రి నా స్వరము కాదయ్యా నీ స్వరము చేత వినపడింపజేసి మీ యొక్క బిడలను నీ యొక్క ఆహారము చేత, వాక్యపు ఆహారము చేత తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం. నీ నామాన్ని మహిమపరచుకున్నామని ఈ దిన ఆరాధన అంతటిని నీ చేతికి అప్పచెప్పుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము. దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలా అనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలంలోనున్న దురాత్మల సమూహాలతోనూ పోరాడుచున్నాము. ఏం చేస్తున్నామండి? మన పోరాటం ఎవరితోనూ? మన పోరాటం ఎవరితోనూ స్టార్ట్ అయిందండి? ఇహలోక సంబంధమైన పోరాటమా? మన జీవితము ఈ లోక సంబంధమైన పోరాటము పోరాడగలిగితే అది శరీర సంబంధమైన పోరాటం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంది. శరీరానికి ఆత్మకి ఎప్పుడు యుద్ధం జరుగుతుందట. శరీరానికి ఆత్మకు పడదు, ఆత్మకు శరీరానికి పడదు. ఆత్మ కార్యాలు వేరు, శరీర కార్యాలు వేరు. ఈ ఆత్మ కార్యాల నుంచి నువ్వు పోరాడుతున్నావా, లేక
శరీర కార్యముల గురించి పోరాడుచున్నావా? పోరాటము ఆత్మకిని శరీరానికి. బైబిల్లో నేను ఒక ముగ్గురి నుంచి చెప్పి ఈ వాక్యాన్ని నేను ముగిస్తాను. ఆదికాండము 32వ అధ్యాయము 28వ వచనంలో, ఆదికాండము 32వ అధ్యాయము, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. హల్లెలూయా. ఎవరితో రండి? చదవండి మరోసారి. 32:28వ వచనము. నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని. యాకోబు ఎవరండి? యాకోబు. ఇతని స్థితి ఏ విధంగా ఉందో తెలుసా? ఇతని పరిస్థితి ఏ విధంగా తెలుసా? ఈ పోరాటానికి వచ్చిన యొక్క పరిస్థితి ఉందో తెలుసా? తన అన్నను మోసము చేసి జ్యేష్ఠత్వాన్ని లాక్కున్న తర్వాత, ఆశీర్వాదం అంతా తీసుకున్న తర్వాత, తన అన్న ఒకవైపు తరుముతా ఉంటున్నాడు. ఎందుకో తెలుసా? తనని చంపుదామని, తనని ఈ భూమి మీద లేకుండా చేద్దామని తన అన్న తరుముతా ఉన్నాడు. ఆ సమయంలో తన దగ్గర ఉన్న ప్రతి వ్యక్తిని, నా అని అనబడే ప్రతి వ్యక్తిని పంపించేసి తను ఒక్కడే మిగిలి ఉన్నాడు. తను ఒక్కడే ఆ స్థలములో మిగిలి ఉన్నాడు. ఎందుకో? తన అన్నని ఎదుర్కొనే స్తోమత లేక, తన అన్నని గెలిచే స్తోమత లేక, తన స్థితి ఏ విధంగా ఉందంటే చివరికి ఏమీ చేయలేని స్థితి, ఏమీ తోచని స్థితి, ఏమీ తలంపు రాని స్థితిలో ఉన్నాడు. ఆ స్థితిలో, భయంకరమైన స్థితిలో కూడుకుపోయి ఉన్నాడు యాకోబు. ఆ సమయంలో తను ఎక్కడైతే దర్శనాన్ని చూశాడో, తను ఎక్కడైతే ఒక రాయి నిలబెట్టి ఆ రాయి మీద తైలమును పోసి అభిషేకించి వచ్చిన వ్యక్తి ఆ స్థలాన్ని చూసి భయపడి, ఏ స్థలాన్ని చూసైతే భయపడ్డాడో ఆ స్థలములో వెళ్ళి ఒక్కడే ఒంటరిగా ఉండి, ఎవ్వరు లేరు, ఒంటరితనంలో ఉన్నాడు. మన పరిస్థితులు కూడా కొన్నిసార్లు ఎవ్వరు లేని స్థితిలో, భయంకరమైన స్థితిలో మనం ఉంటూ ఉంటాం. ఏమి తోచదు, ఒక్కొక్కసార్లు ఏమి చేయాలి అన్న పరిస్థితుల్లో కూరుకొని పోయి ఉంటాం. అప్పుల సమస్య, ఆరోగ్య సమస్య, భయంకరమైన సిచ్యువేషన్, భయంకరమైన మరణానికి అప్పజెప్పబడే పరిస్థితులు, ఎవరికి చెప్పుకోలేని బాధ, ఎవరికి ఒకరితో పంచుకోలేని ఆ వేదన ఒక్కడిగా అనుభవిస్తూ ఉంటున్నట్లయితే యాకోబు ఏం చేసిండో తెలుసా? ఒక్కడే ఒక రాత్రంతా ప్రార్థన చేయగలిగాడు. హల్లెలూయా. ఒక్క రాత్రి ప్రార్థన తన జీవితాన్ని మార్చింది. ఒక్క రాత్రి ప్రార్థన ఒక్కడిగా ఉన్నవాడు దేశంగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఈనాడు ఆ రాత్రి ప్రార్థన ఎన్ని దినాలు మనము చేసి ఉన్నాం? రాత్రంతా ప్రార్థన చేసే ఆ అనుభవంలో ఉన్నామా? దేవునితో కలిసి, ఆ దేవదూతలతో కలిసి పోరాడే అనుభవంలో ఉన్నామా? ఎన్ని దినాలు శరీరమును గూర్చిన ఆ ఆలోచనలు, ఎన్ని దినాలు మన అనుకునే ఆలోచనలు, ఇంకెన్ని దినాలు అదే స్థితిని అనుభవిస్తూ ఉంటాం. ప్రార్థన చేసే అనుభవంలోనికి రావాలి. ప్రార్థనలో పోరాడే అనుభవంలోనికి రావాలి. ప్రార్థనలో పోరాటము లేకపోతే విజయము లేదు. నీ ప్రార్థనలో పోరాటం ఉండాలి. యాకోబు రాత్రంతా దేవునితోనూ మనుష్యునితోనూ పోరాడి గెలిచినవాడు. ఎవరితోనండి ఈ మాట? ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఒక మనుషుడా? ఒక వ్యక్తా?
తన బంధువా? స్వయాన యేసు ప్రభు అంటున్నాడు, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచిన వాడు. ఈనాటి నుండి నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇజ్రాయేలు. హల్లెలూయా. ఈనాడికి ఆ సాక్ష్యమును మనం పొందుకోగలుగుతున్నామా? ఆ సాక్ష్యమును మన జీవితంలో ఉందా? దేవుడు నీతోని మాట్లాడే ఆ యొక్క సన్నివేశం మీలో ఉందా? రాత్రంతా ప్రార్థన చేసి, రాత్రంతా మోకాళ్ళ మీద ఉండి, రాత్రంతా కన్నీరు గార్చే అనుభవం మనలో ఉందా? ఈనాటి ఈ భయంకరమైన సిచ్యువేషన్, ఈ భయంకరమైన ఈ కరోనా వంటి భయంకర మరణకరమైన వ్యాధి మనల్ని ఆవరిస్తూ ఉంటున్నప్పుడు మన ప్రార్థన ఏ విధంగా ఉంది? మన ప్రార్థన జీవితం ఏ విధంగా ఉంది? దాన్ని గెలిచే అనుభవంలో ఉన్నామా, లేక దానితో సమ్మతించే అనుభవంలో ఉన్నామా? యాకోబు దానిని ఏది ఓటముని అంగీకరించలేదండి. తను మోసగాడే, తను అబద్ధికుడే, దొంగతనము చేసిన వాడే, కానీ ప్రార్థనలో వీరుడుగా ఎంచబడ్డాడు. మొగసిరి గల ప్రార్థన చేసే అనుభవంలోనికి వచ్చాడు. హల్లెలూయా చెప్దామా? ఈ యొక్క 2021వ సంవత్సరంలో మనం అందరము ప్రార్థనలో పోరాడే అనుభవంలో ఉండాలి. దేంట్లో అండి? ప్రార్థనలో పోరాడి దేవుని స్వరాన్ని వినబడగలే ఆ అనుభవంలోనికి రావాలి. ప్రార్థనలో మాత్రమే అది సాధ్యం. క్రైస్తవునికి ఆయుధము ప్రార్థన. ప్రార్థన లేనివాడు మృతము వంటి వాడై ఉంటాడు. సమూయేలు అంటాడు, ఈ దిన ప్రార్థన చేయకపోతే అది నాకు పాపముతో సమానం. దేంతోనండి? ఈనాడు నేను ప్రార్థన చేయకపోతే అది నాకు పాపం. చాలామంది ప్రార్థన అంటే చేద్దాంలే, రేపు లేకుంటే ఎల్లుండి. ప్రార్థనలో నిర్లక్ష్యం. దేవునితో మాట్లాడే ఆ సమయానికి నిర్లక్ష్యమైన జీవితం. దేవునితో ఎప్పుడండి మనం మాట్లాడేది? ప్రార్థనలో మాత్రమే. ప్రార్థనలో మాత్రమే. నెహెమ్యా ఒక్క గడియ ప్రార్థన చేసిండు, రాజు యొక్క మనస్సును మార్చబడ్డది. నెహెమ్యా ఏమని విన్నాడు? ఇజ్రాయెల్ దేశం అంతా పడిపోయింది, తన ప్రాకారములంతా పడిపోయినాయి. హృదయములో వేదన, హృదయములో దుఃఖము. తను చేసే పని ఏంటో తెలుసా? రాజుగారికి ఆ ద్రాక్షరసము అందించే వ్యక్తి ఎవరు? నెహెమ్యా. ఒక్క నిమిషము ప్రార్థన, అర నిమిషము ప్రార్థన, తన హృదయంలో ప్రార్థన చేయగలిగిండు. తను లేకపోతే ఆ పానీయంను అందించేవారు లేరు. అంతటి నమ్మకస్తుడు నెహెమ్యా. ఒక హాఫ్ మినిట్ చేసిన ప్రార్థన తన రాజు హృదయాన్ని మార్చగలిగింది. హల్లెలూయా. మన ప్రార్థన ఎవరిని మారుస్తుందండి? మన ప్రార్థన ఎవరితో పోరాడుతున్నాం? డబ్బు, ధనము, ఆస్తి, అంతస్తు, బంధువులు, నావారు, నీవారు అనేవారితో పోరాడుతున్నామా? లేక దేవుని రాజ్యము నిమిత్తము ఒకరు మారాలి, వారి యొక్క మారు మనసు కలగాలని పోరాడుతున్నామా? ప్రార్థనలో మీ ప్రార్థన, మన ప్రార్థన ఎటువంటి ప్రార్థన? మన ప్రార్థనలో పోరాటము ఎటువంటి పోరాటము? యాకోబు అయితే, అయ్యా నేను చేసిన తప్పుకి క్షమాపణ కోరుతున్నా, నేను చేసింది తప్పే. తన తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకున్నాడు, తన తండ్రి దగ్గర నుంచి దీవెన తీసుకున్నాడు. కానీ ఆ దీవెన కొన్ని దినాలు మాత్రమే చేయగలిగింది. కానీ దేవుడు ఎప్పుడైతే తను ఒంటరిగా ఉండి ప్రార్థన చేసే అనుభవంలోనికి వచ్చాడో, ఆ ఒక్క దిన ప్రార్థన ఒక్కడిగా ఉన్నాడు, దేశముగా మార్చబడ్డాడు. హల్లెలూయా. అందుకే మత్తయి సువార్తలో యేసు ప్రభు అంటాడు, నీ గదిలోనికి వెళ్ళి గది యొక్క తలుపులు మూసుకొని రహస్యమందున్న నీ తండ్రికి
ఏం చేయమన్నాడండి? ప్రార్థన చేయాలి. వీధుల్లో అందరూ చూస్తుండగా ఆ ప్రార్థన వేరండి. నీ ఒంటరిగా చేసే ప్రార్థనకి వచ్చే ఆశీర్వాదము మరొకటి దానికి సమముగా ఇంకొకటి ఉండదండి. బైబిల్లో దానియేలు ఒంటరిగా ప్రార్థన చేయగలిగాడు. దానియేలు ఒంటరిగా ప్రార్థన చేయగలిగాడు. సింహాల నోర్లు మూసిందా లేదా? ఆ యొక్క పరలోక దూత వచ్చి ఆ గోడ మీద రాసిన ఆ యొక్క రాతను తెలియపరచాలి, దాని యొక్క అర్థము తెలియాలి అంటే తను ఉపవాసం ఉండి ఒంటరిగా ప్రార్థన చేయగలిగిందండి. ఆ ప్రత్యక్షతలు పొందుకోలేదా? ఆ ప్రత్యక్షతలు పొందుకోలేదా? ఒంటరి ప్రార్థనలో పోరాడే అనుభవం ఉండాలి. ఒకవేళ పోరాడే ప్రార్థనలో పోరాడే అనుభవం లేకపోతే ఈ లోకము యొక్క ఆశలను జయించలేం, శరీర ఆశలను జయించలేం. ఆత్మను చంపుకుంటున్నామే కానీ ఆత్మను వెలిగించట్లేదు. నీకోటి తెలుసా? ప్రత్యక్ష గుడారములో ఉండే వస్తువులో ద్వీపవృక్షం ఒకటి. అది ఆవరణానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో అడ్డు తెర ఉంటుంది. దాని తెరకి పక్కనే దీపవృక్షం ఉంటుంది. ఆ దీపవృక్షము నిత్యము వెలుగుతూ ఉండాలన్నట. ఏం చేయాలండి? ఆ వెలుగుతేనే ఆ పరిశుద్ధ స్థలములో ఏ ఏ వస్తువులు ఉన్నాయో కనబడతాయి. ఎటు నడుస్తున్నావో కనబడుతుంది, నీ మార్గం ఏందో కనబడుతుంది, నువ్వు నడిచే మార్గం నీకు కనబడుతుంది. నీలో ఉన్న ఆత్మను చంపుకుంటే నీవు నడిచే మార్గము తెలియదు. నీ ఆత్మ నిత్యము వెలుగుతూ ఉండాలి, అది మండుతూ ఉండాలి. అప్పుడే నీవు నడిచే మార్గము నీకు తెలుస్తుంది. ఆత్మను ఆర్పకుడి. ఆత్మను ఏం చేయకూడదండి? మనం ఏం చేస్తాము? ఈ లోకాశలకు బానిసై ఈ లోకంలో ఉన్న ఆ యొక్క కంటికి కనబడే ప్రతి వాటికి ఆకర్షితులమై దాని వైపు పరిగెత్తుతున్నామే. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంది, దేవుని యొక్క ప్రణాళిక ఏంది, దేవుని యొక్క చిత్తం ఏంది, అది తెలుసుకోవడానికి ప్రయాస లేదు. నిత్యము డబ్బు, నిత్యము ఆరోగ్యము, నిత్యము మన అనేవారే. దేవుని రాజ్యానికి ఎప్పుడు మనము ప్రాధాన్యత ఇచ్చింది? దేవుని కొరకు ఎప్పుడు మనము జీవించేది తెలుసుకున్నామా? యాకోబు గురించి దేవుడు ప్రణాళిక వేసుకున్నాడు. కానీ 27 సంవత్సరాలు తన దేవుని యొక్క చిత్తము నుంచి తొలగిపోయిన వ్యక్తి. 21 సంవత్సరాలు యాకోబు 21 సంవత్సరాలు దేవుని చిత్తాన్ని దూరంగా ఉన్న వ్యక్తి. ఈ సంవత్సరము ఒకవేళ తెలుసో తెలియకో మనము దేవుని చిత్తానికి దూరంగా ఉన్నావేమో. ప్రార్థనలో పోరాడే అనుభవంలోనికి రావాలి. ప్రార్థనలో పోరాడే అనుభవంలోనికి రావాలి. ప్రార్థనలో పోరాడే అనుభవం ఉంటేవాడే జయించిన వాడు. యాకోబు జయించాడు. యాకోబు ఎవరి కుమారుడు అండి? ఇస్సాకు ఎవరి కుమారుడు? అబ్రహాము కుమారుడు. మనమందరం అబ్రహాము కుమారులని పిలువబడుతున్నాము. వారిలో ఉండే ఒక్క అనుభవం ఏందో చెప్పనా? ప్రార్థన. అబ్రహాముకి ఈ భూలోకంలో ఏది కూడా తక్కువ లేదండి, ఎందులో కూడా కొరత లేదు. ఆస్తిలో, అంతస్తులో, పేరులో, ప్రఖ్యాతలో, అన్నిట్లో ఎత్తైన స్థానంలో ఉన్న వ్యక్తి. కానీ తన గురి గమ్యము ఎక్కడో తెలుసా? పునాదులు గల పట్టణం వైపే. ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము వేటి చూసిండట. ఆ వాక్యం చదువుకుందామా? హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనము. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకారుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను.
హల్లెలూయా. దేనికోసం ఎదురు చూసిండండి? దేనికోసము? తనకేమైనా తక్కువ? వాటిని అనుభవించవచ్చు కదా, వాటిలో ఆనందించవచ్చు కదా. దేవుడు అన్ని విధాలుగా ఆశీర్వదించండే, అన్ని విధాలుగా దీవించండి కదా. అందులో ఆనందము దొరకలేదా? అందులో సంతోషము దొరకలేదా? తనకు కావలసిన ఆనందం అందులో ఎత్తుకోలేదా? వాటన్నిటినీ పెంటగాయించి, వాటన్నిటినీ ఇది ఈ లోక సంబంధమైనది కాదు, ఈ లోక సంబంధమైన నా జీవితం ఇది కాదు, ఈ లోక సంబంధమైన నా యొక్క ఆత్మీయ యాత్ర ఇది కాదు. నా ఆత్మీయ యాత్ర ఎక్కడో తెలుసా? పునాదులు గల పట్టణం వైపు నా గురి. పునాదులు గల పట్టణంలో నేను ప్రవేశించాలి, ఆ స్థలానికి వెళ్ళాలి, ఆ స్థలంలో నిలబడాలి, ఆయనతో కలిసి ఆరాధించాలి. అదే ఆయన యొక్క గురి, అదే ఆయన యొక్క దర్శనము, అదే ఆయన యొక్క ప్రార్థన, అదే ఆయన యొక్క పోరాటం. మన జీవితం, మన యొక్క పరిస్థితులను చూసి, ఆ సిచ్యువేషన్ చూసి మనము మారిపోతూ ఉంటాం. ప్రార్థనలో మార్పు ఉండదండి. ప్రార్థనలో మార్పు ఉండదు. నువ్వు ప్రార్థన చేస్తే ఆనాడు అబ్రహాము చేసిన ప్రార్థన ఆలకించిన దేవుడే, ఆనాడు యాకోబు చేసిన ప్రార్థన ఆలకించిన దేవుడే. ఈనాటికి అదే దేవుడు మనకున్నాడు, అదే దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం. మన ప్రార్థన వినడా? వింటాడా? వినడా? స్వరంలో రావాలి. హల్లెలూయా. ప్రార్థనలో పోరాడే అనుభవంలోనికి రావాలి. ఇదే యాకోబు గురించి ఒక ప్రవక్త మంచి మాట బయలుపరుస్తూ ఉన్నాడు. హోషేయ 12వ అధ్యాయము, హోషేయ పుస్తకము 12వ అధ్యాయము 4వ వచనం. అతడు దూతతో పోరాడి చేయకుండాను అతడు కన్నీరు విడిచి అతని బతిమాలను బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమైను. అక్కడ ఆయన మనతో మాట్లాడాడు. హల్లెలూయా. ఏంటండి? అతడు దూతలతో పోరాడి జయించాడట. ఎవరితో? దూతలతో. ఇంకో మాట, అతడు కన్నీటి విడిచి అతన్ని బతిమలాడేను. ఏ స్థలంలో? ఏ స్థలంలో అండి? బేతేలు అనగా ప్రార్థనా మందిరం. ఏంటండి? బేతేలు అనగా ప్రార్థనా మందిరం. ఏ స్థలంలో పోరాడగలిగిండు? ఏ స్థలంలో పోరాడగలిగిండండి? యేసు ప్రభు ఏమన్నాడు? మన శరీరమే ఇదేంటిదండి? ఈ శరీరం ఏంటిది? ఆలయం. ఈ ఆలయంలో నిత్యము ఏం జరగాలి? ఈ ఆలయంలో నిత్యము ఏముండాలి? ఆలయంలో నిత్యం ఏం జరుగుతుందండి? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. నీ ఆలయంలో నీ ప్రార్థన ధూపము ఎంతవరకు వేయగలుగుతున్నా? మన ఆలయంలో ప్రార్థన అనే ధూపాన్ని ఎంతవరకు వెలిగించుకోగలుగుతున్నాం? దుష్ట సంబంధమైన ఆ దురాత్మలతో పోరాడే అనుభవం ఎంతవరకు? హల్లెలూయా. ఇంకొక వ్యక్తి ఇటువంటి భయంకరమైన సిచ్యువేషన్ ఎదుర్కొంటూ ఉన్నాడు. ఒక మంచి ప్రవక్త. హెస్కేలు పుస్తకం 37వ అధ్యాయంలో చదువుదామండి. హెస్కేలు పుస్తకం 37వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. నేను ఆత్మ పశువుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచున్నాడు. హల్లెలూయా. ఒక్క నిమిషం. ఏ లోయ అండి ఇది? ఎండిన ఎముకల లోయ.
దేవుడు ఇతన్ని ఎక్కడికి తీసుకెళ్ళిండండి? ఏ సిచ్యువేషన్ ఎదుర్కొంటుండు మనోడు? ఏ పోరాటం పోరాడాలి? తన యొక్క సిచ్యువేషన్ ఏంటి? దేవుడు ఒక ప్రదేశానికి తీసుకెళ్ళిండు. ఆ ప్రదేశంలో తనకు కనబడుతున్న సిచ్యువేషన్ ఏంటి? ఎండిన లోయ, చచ్చి పడిపోయిన స్థితి, ఏమీ లేని స్థితి, ఒక్కరు కనబడలేని స్థితి, ఒక్కరు నిలబడలేని స్థితి, ఎటు చూసినా ఎండిన ఎముకలే, ఎటు చూసినా ఏమీ లేని స్థితే, ఎటు చూసినా మృత్యువే. ఆ సిచ్యువేషన్లోకి యెహెజ్కేలు ప్రవక్త దేవుడు ఆ సిచ్యువేషన్లోకి దేవుడు తీసుకెళ్ళాడండి. మనల్ని కూడా ఒక్కొక్కసార్లు దేవుడు భయంకరమైన ఎండిపోయిన స్థితిలోనికి దేవుడు తీసుకెళ్తాడు. నువ్వు నిలబడగలిగితే ఏంటిదండి? నీకు కంటికి కనబడుతుంది ఏంటంటే ఎవరు సహాయం చేసేవారు లేరే. నేను భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నా ఎవరు నాకు కనబడరే. దేవుడు చేయి వదిలిపెట్టాడు అని అనుకునేవారు లేరా? ఆ సిచ్యువేషన్ చూసి ఏంది ప్రభు నన్ను ఈ సిచ్యువేషన్లోకి తీసుకొచ్చాడు, నా ఇంత ప్రార్థన చేసేవాడినే, ఇంత అనుభవం కలిగిన వ్యక్తినే, ప్రార్థనలో ఎడతెగక ప్రార్థన చేసే అనుభవం ఉన్నవాడినే, నా భయంకరమైన సిచ్యువేషన్ ఏంటిది? ఈ ఎండిపోయిన లోయనా? దేవుడు నన్ను చేయి విడిచాడండి అని అనేవారు లేరా? లేకపోలేదండి, లేకపోలేదు. సిచ్యువేషన్ చూసి మాట మార్చేవారు అనేకులు. హల్లెలూయా. యెహెజ్కేలు కలిగిన అనుభవం ఏంటో తెలుసా? తను కలిగే పోరాటం ఏంటో తెలుసా? ఎండిన లోయ. ఏ సిచ్యువేషన్ అండి? ఎండిన లోయ అనుభవం. నీకు ముందు ఒక యుద్ధం ఉంది, ఆ యుద్ధంలో ఏమీ లేని సిచ్యువేషన్. ఏంటిదండి? ఏమీ లేని సిచ్యువేషన్. ఆ పరిస్థితులు చూసినప్పుడు ఏడుపు తప్ప ఇంకొకటి ఉండదు. ఆ పరిస్థితిని చూస్తే దేవుని దూషించాలనే అనుభవంలోనికి వచ్చే సిచ్యువేషన్ అండి. యోబు అయితే తనకు కలిగినదంతా పోయింది. చివరికి తనకు కలిగింది, తనకున్నది, తనకున్న శరీరం కూడా కుళ్ళిపోయిందండి. కుళ్ళిపోయిన స్థితి, చచ్చిపడిపోయే స్థితి, మృతతుల్యమైన స్థితి, ఆ భయంకరమైన ఎండిపోయిన లోయలోని స్థితి యోబుది. యోబు దూషించాడా? దేవుణ్ణి తిట్టి నువ్వు దేవుడు కాదు అని దూషించి అవమానించి వెళ్ళిపోయాడా? ఎండిపోయిన స్థితి, తనకు కలిగినదంతా పోగొట్టుకున్నాడు. తనకున్నదంతా పోయింది. ఆస్తి, అంతస్తు, భార్య, పిల్లలు, చివరికి తన శరీరంతో సహా ఒక మృత్యువుతో పోరాడుతున్న వ్యక్తి యోబు. దేవుని దూషించే అనుభవంలోనికి వచ్చాడా? లేకుంటే దేవుని మహిమపరిచే అనుభవంలోనికి వచ్చాడా? చెప్పాలి. హల్లెలూయా. స్వరాలు వినబడాలండి. దేవుని సన్నిధిలో మీ స్వరాలు వినబడాలి. మౌనము దేవుని సంఘంలో అంగీకారము కాదు. మౌనముగా ఉండుట ఎప్పుడు మంచిది కాదు. దేవుని సంఘంలో నీవు ప్రార్థన చేసే అనుభవంలోనికి రాగలిగితే నీ ఎదురు ఉన్న ఆ సిచ్యువేషను చచ్చిపోయిన స్థితే కావచ్చు, అందరినీ కోల్పోయిన స్థితే కావచ్చు, అందరు నిన్ను వెలివేసిన స్థితే కావచ్చు, నా అనేవారు నిన్ను దూషించిన స్థితే కావచ్చు, నేను నమ్ముకున్న నా వ్యక్తి, నా ప్రాణుడు, నా ప్రాణ ప్రియుడు, నన్ను ఎన్నడు విడబాయడు, నన్ను ఎన్నడు అవమానించడు, ఎన్నడు నన్ను ఏమి అనడు అన్న వ్యక్తే కూడా నిన్ను వేరుపరచవచ్చు. ఆ సిచ్యువేషన్లో మనం ఉండొచ్చు. ఆ సిచ్యువేషన్ ఏంటో తెలుసా? భయంకరమైన ఎండిపోయిన స్థితి అండి. చేతిలో డబ్బు ఉండదు, సరైన ఆరోగ్యము సహకరించదు, భయంకరమైన ఆ వ్యాధితోని పోరాడుతూ ఉంటాం. అటువంటి సిచ్యువేషన్ మనకు కొన్నిసార్లు ఎదురవుతూ ఉంటాయి. ఆ సిచ్యువేషన్ని చూసి మారిపోతావా, లేకుంటే దేవుణ్ణి మహిమపరిచే అనుభవంలోనికి వస్తావా? యోబు అయితే ఆ సిచ్యువేషన్ని ఎదుర్కోగలిగాడు. ఆ సిచ్యువేషన్, ఆ పరిస్థితిని మార్చుకోగలిగాడు. యోబులో ఉన్న మంచి క్వాలిటీ అది అండి.
హెస్కేల్కి దేవుడు ఒక లోయలోనికి తీసుకెళ్ళిండు. అది భయంకరమైన మరణము, ఎముకలతో, అసలు ప్రాణము లేని, జీవము లేని ఒక ఎముక లోయ. తన పోరాటము వాటితో మొదలైంది. తన పోరాటము అక్కడ మొదలయ్యింది. ఏమీ లేనప్పుడే దేవుని మహిమపరిచే అనుభవంలోనికి రావాలి, ఆ పోరాటంలోనికి రావాలి, ఎండిన ఎముకలతో పోరాడే అనుభవంలోనికి రావాలి. అక్కడ దేవుని స్వరాన్ని వినే అనుభవంలోనికి రావాలి. నీవు చచ్చి పడిపోయిన స్థితిలో ఉన్నా దేవుని స్వరాన్ని వినే అనుభవంలోనికి రావాలి. నీకు ఏమీ లేదా, ఆస్తిపాస్తులు లేకున్నా సరే, ఆరోగ్యం సహకరించకపోయినా సరే, ఆ సిచ్యువేషన్లో కూడా దేవుని స్వరాన్ని వినాలి. నిన్ను బట్టి దేవుడు సాక్ష్యము చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సిచ్యువేషన్లోకి రావాలి, ఆ పోరాటము పోరాడాలి. అదే యెహెజ్కేలు పుస్తకం 37వ అధ్యాయం చివరిలో 10వ అధ్యాయంలో 10వ వచనము, 37వ అధ్యాయం 10వ వచనము, 9వ వచనం కాడు చదవండి. జీవాత్మ వచ్చినట్టు ప్రవచించి ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నాలుగు దిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. ఆమేన్, హల్లెలూయా. ఏం చేసిండండి? ఏ స్వరాన్ని విన్నాడు ఆయన? ఏ స్వరాన్ని విన్నాడు ఆయన? స్వరం ఏంది? ఏ స్వరాన్ని వినగలిగిండండి యెహెజ్కేలు? తను పోరాడుతున్నాడు, ఆ ఎండిన ఎముకల లోయలో నడుస్తూ పోరాడుతున్నాడు. ఏది కనబడలేని సిచ్యువేషన్లో పోరాడుతున్నాడు. అయినా ఏమీ లేని సిచ్యువేషన్లో కూడా దేవునితో ప్రార్థనలో ఏకాగ్రతతో ప్రార్థన చేస్తూ ఆ పోరాటంలో నిలబడి ఆ పోరాటంలో నడుస్తున్నప్పుడు తనకొక స్వరం వినబడ్డది. ఏంటిదండి? అవి బ్రతుకున్నట్లుగా నీవు ప్రవచించు. హల్లెలూయా. ఏది బ్రతుకున్నట్లండి? నువ్వేదైతే చచ్చిపోయింది అనుకున్నావో, ఏదైతే లేదని అనుకున్నావో, ఏదైతే నీకు అవసరం అనుకున్నది నీ నుంచి పోయింది అనుకున్నావో, నీకేదైతే కావలసి ఉంది అనుకున్నావో అది నీ నుంచి దూరం అయిపోయిందేమో, అది నీ నుంచి ఎక్కడికో వెళ్ళిపోయిందేమో, అది చచ్చిపడిపోయిన స్థితిలో ఉందేమో. ఈనాడు దేవుడు చెప్తున్న మాట ఏందో తెలుసా? దాని విషయంలో ప్రవచించు. ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్నావా? ఆరోగ్య పరిస్థితి పరంగా ఇబ్బంది పడుతున్నావా? కుటుంబాలు చిల్లా కల్లామైపోయి నలిగిపోతూ ఉన్నావా? దాని విషయంలో ప్రవచించు. నీవు ప్రవచించగలిగినట్లయితే ఎండిన ఎముకలు సైతం జీవాన్ని పోసుకోగలుగుతాయి. హల్లెలూయా. ఎండిన స్థితి జీవము కలిగిన ఒక స్థితి వలె మార్చి అది సైన్యముగా మార్చబడగలుగుతుంది. నీకు లేదనుకున్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో నీవు ప్రవచించగలిగితే అదే నీకు సైన్యముగా మార్చబడగలుగుతుంది. నీ కుమారులు సరిగ్గా లేరా? నీ భర్తని మాట వినట్లేదా? నీ కుటుంబంలో కలహాలా? నీవు ప్రవచించగలిగితే, నా కుటుంబము మార్చబడగలిగిందని ప్రవచించగలిగితే, నా కుమారుడు మార్చబడ్డాడని ప్రవచించగలిగితే ఆ సిచ్యువేషనే నీకు సైన్యంగా మార్చబడగలుగుతుంది. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. ఎండిన స్థితిలో కూడా పోరాడే అనుభవంలోనికి రావాలి. ఎండిన ఆ భయంకరమైన లోయ నీ కంట్లెదురుగున్న ఆ లోయతో పోరాడే అనుభవం నీలో ఉండాలి. నీలో ఆ పోరాటము లేదు అంటే, ఆ సిచ్యువేషన్ని చూసి ఎండిన లోయలో దాన్ని దేవుడు తీసుకొచ్చాడే, నేను ఏ పాపం చేశానని, నేను దేవునికి ఏం అన్యాయం చేశానని, దేవుడు నన్ను ఇట్లా చేయి విడిచాడే అని ఒకవేళ నువ్వు అనుకుంటే మాత్రం అది నీ ఆత్మకి నీకును సంబంధించింది. నీవు గనక ఆ దేవునితో పోరాడే అనుభవంలోనికి రాగలిగితే, ఆ దూతలతోనూ మనుష్యులతో పోరాడే అనుభవంలోనికి మీరు రాగలిగితే,
ఎండిన సిచ్యువేషన్, ఎండిన ఆ లోయలు, చచ్చిపడిపోయిన ప్రతి పరిస్థితి దేవుడు జీవింపజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా ఇంకొక వ్యక్తి ఇటువంటి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొనొచ్చు, అవమానంలో, నిందల్లో నా అనేవారే గుర్తింపు లేని సిచ్యువేషన్లో బతుకుతున్న ఒక వ్యక్తి ఉన్నాడండి. తనకు ఒక పోరాటం ఉంది, తనకు ఒక విజయాన్ని కలిగజేసింది ఒక పోరాటం. చదువుదాం ఆ మాట. 1 సమూయేలు పుస్తకము 17వ అధ్యాయం. 1 సమూయేలు పుస్తకము 17వ అధ్యాయంలో తన ముందు ఒక యుద్ధం ఉందండి. ఆ యుద్ధం ఏందో తెలుసా? శత్రువు తన ఎదుట ఒక యుద్ధమును, తన దేవుని గురించిన దూషణ మాటలు వినబడుతున్నప్పుడు గొలియాత్ అనే ఒక శత్రువు, ఒక పోరాటం ఉంది. గొలియాత్ అనే ఒక పోరాటము తన జీవితంలో ఎదురైందండి. అంతకుముందు దావీదు యొక్క జీవితము చూసుకున్నట్లయితే, సమూయేలు వచ్చి తన గృహములో ఒక రాజుగా అభిషేకించాలి అన్నప్పుడు తనకు కలిగిన యెషేకి 8 మంది కుమారులైతే ఈ 7 యుద్ధములో, విద్యలో, అన్ని విషయాల్లో నైపుణ్యత గలవారు, అన్ని విషయాల్లో మంచి పోరాట యోధులు. దావీదు ఒక్కడు మాత్రమే గొర్రెలు కాచుకుంటూ జీవిస్తున్న వ్యక్తి దావీదు ఒక్కడే. చిన్న కుమారుడే, కానీ గుర్తింపు లేని వ్యక్తి. సమూయేలు వారి ఇంటికి వచ్చినప్పుడు, మీ ఇంట్లో దేవుడు ఒక రాజుని ఏర్పరచుకోబోతున్నాడు అన్నప్పుడు 7 కుమారులను తన ఎదుటకు తీసుకొస్తే దేవుడు ఇతను కాదన్నాడు. సమూయేలు తట్టుకోలేక, భరించలేక, అయ్యా నీకు ఇంకొక కుమారు ఉన్నారా అని అడిగితే తండ్రి ఇచ్చే గుర్తింపు ఏంటో తెలుసా? ఉన్నాడులే, కడసారి ఒకడు, వాడు గొర్రెల్లో ఉంటాడు. ఏ గుర్తింపు అండి? చిన్నవాడే, ఇంట్లో చిన్నవాడే, అల్లారి ముద్దుగా పెరగవలసిన వాడే, అందరి మన్నాలు పొందవలసిన వాడే, కానీ ఇంట్లో కూడా గుర్తింపు లేదండి. గుర్తింపు లేకుండా జీవిస్తున్న వ్యక్తి దావీదు. ఈ దావీదుకు ఒక గొర్రె పైన, ఆ గొర్రెకి సమాధానం చెప్పాలి తండ్రికి. గొర్రె ఏమైందిరా అంటే చచ్చిపోయింది అనంటే వాటి విషయంలో తనకు శిక్ష ఉంటుంది. ఒకనాడు ఇట్లాగే గొర్రెలు కాసుకుంటూ జీవిస్తున్న దినంలో ఒకరోజు తొడేలు వచ్చిందండి. తనకిచ్చిన ఆ పరిచర్యలో, తనకిచ్చిన ఆ పనిలో తను నమ్మకంగా చేస్తున్నాడు. ఒక పేరు రాకూడదని, ఒక నింద రాకూడదని నమ్మకంగా చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఒక పోరాటం ఎదురైంది. ఏంటో తెలుసా? తొడేలు ఒక దినానొచ్చి తన మందలో ఉన్న ఒక గొర్రెను తీసుకొని వెళ్తున్నప్పుడు దానికి ఎదురెళ్ళి ఎలుగుబంటి వచ్చింది. ఆ ఎలుగుబంటికి ఎదురెళ్ళి ఆ ఎలుగుబంటి నోట్లోకి వెళ్ళి ఆ గొర్రెను తప్పించాడు. తొడేలుతో పోరాడిన వ్యక్తి. ఒక దినాన ఇంకొక రోజు సింహం వచ్చింది. ఏమొచ్చిందండి? సింహం వచ్చింది. ఆ సింహం నోట్లో నుంచి ఆ గొర్రె పిల్లను తీసుకుని వచ్చి అప్పచెప్పిన వ్యక్తి. ఇంతటి పోరాడిన వ్యక్తికి తన ఇంట్లో గుర్తింపు దొరికిందా? తన ఇంట్లో గుర్తింపు దొరికిందా అండి? ఏమని బిరుదుంది? ఉన్నాడులే, కడసారి ఒకడు.
ఎవరండి? కడసారి ఒక వ్యక్తి ఉన్నాడు, ఇంట్లో గుర్తింపు లేని వ్యక్తి, సరైన గుర్తింపు లేని వ్యక్తి దావీదు. తన బాల్యంలో గుర్తింపు లేదండి, తను పోరాడిండు. అయినా సరే నా పోరాటము నేను ఆపను. గుర్తింపు లేకున్నా పోరాడే అనుభవంలోనికి రావాలి. ఒకరి గుర్తింపు కొరకు జీవించడానికి కాదండి మన ఈ ఆత్మీయ స్థితి. ఒకరు మెచ్చుకోవాలి, ఒకరు నన్ను హెచ్చించాలి అనే గుర్తింపు కొరకు దేవుని దగ్గర కావదండి. నీ గుర్తింపు ఎక్కడ తెలుసా? దేవుని దగ్గర. తండ్రి దగ్గర గుర్తింపు రాలేదు, అన్నదమ్ముల దగ్గర గుర్తింపు రాలేదు, కానీ దేవుని దగ్గర గుర్తింపు ఉందండి. తనకు ఆ గుర్తింపు ఉంది. ఎందుకు? తన పోరాడే అనుభవంలో ఉన్నాడు గనక, తన ఆత్మీయ స్థితిని కాపాడుకునే అనుభవంలో ఉన్నాడు గనక. ఈనాడు ఎవరన్నా పొగడకపోతే, ఆ స్థానం ఇవ్వకపోతే, ఆ ఒకవేళ ఆయనకి ఇచ్చేది వేరేటోళ్ళకి ఇస్తే కథం. ఇక ఆనాడు చర్చికి లేదు, ఆనాడు రావడం లేదు. ఒక మాట అంటే చాలు కథం, చర్చి బంద్. దావీదుకు ఏ వంటి గుర్తింపు లేదండి. సింహంతో పోరాడిండు, ఎలుగుబంటితో పోరాడిండు. గుర్తింపు దొరికిందా తండ్రి దగ్గర? అయినా విధేయత కలిగి, ఏం కలిగిందండి? విధేయత కలిగి దేవుని దగ్గర తన సాక్ష్యపు జీవితాన్ని కాపాడుకోగలిగాడు. ఇటువంటి పోరాటం మనలోనికి రావాలి. దావీదు పోరాడగలిగిండు. ఆనాడు దావీదు పోరాడిన ఎవరితో కలిసి పోరాడిండో ఆ దేవుడే మనతో ఉన్నాడు కదా. ఇక్కడ గొలియాతు అనే ఒక పోరాటం ఎదురైంది తన జీవితంలో. ఆ గొలియాతుని గురించి, ఆ గొలియాతు విర్రవీగుతూ దేవుని బిడ్డలను దూషిస్తూ, మీ దేవుని బిడ్డలు పనికిరాని వారు, మీకు చాతన కాదని తనకు నోటికొచ్చినట్లుగా తిడుతున్న వ్యక్తి. ఆయన యుద్ధ ప్రావీణ్యం గలవాడు, యుద్ధంలో ఆరితేరిన వ్యక్తులు ఉన్నారు అక్కడ. చూసి రమ్మంటే కాల్చచ్చే వ్యక్తులు ఉన్నారు. అయినా ఆ వ్యక్తితోని జయించే అనుభవం లేదు. ఒక్కడే ఫిలిస్తీన్లలో ఒక్కడే, ఆ గొలియాతు అనేవాడు ఒక్కడే దేవుని బిడ్డలను భయపెడుతున్న రోజులు అవి. దావీదుకు పోరాటం ఎదురైంది. గొలియాతు అనే పోరాటంలో సౌలు అనే రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను వెళతా, ఆయనతో పోరాడడానికి నేను వెళతానండి, ఆయనతో యుద్ధము చేసే అనుభవం నాకుంది, దాన్ని జయించే అనుభవం నాకుంది అని అనగలిగే అనుభవంలోనికి వచ్చిండు. సమస్యను చూసి పారిపోలే, వారి అన్న వలె దాక్కోలే, అందరి వలె ఆ గోడల చాటున ఆ యొక్క ఇంట్లో దాక్కోలే. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో, రోషము కలిగిన దేవుని, జీవము కలిగిన దేవుణ్ణి అతను దూషించడానికి ఎంతటి వ్యక్తి, సున్నతి లేనివాడు నా దేవుని దూషించడానికి అతను ఎటువంటి వ్యక్తి అని రోషము తెచ్చుకోగలిగిన ధైర్యవంతుడు దావీదు. పోరాడే అనుభవంలో ఉన్నవాడు. సౌలు అడుగుతాడు, నువ్వు దేనన్నా జయించగలిగినావంటే, అయ్యా నేను ఇంతకు మునిపే పోరాటంలో గెలిచిన వాడును, ఎలుగుబంటిని గెలిచి పోరాడిన వాడును, సింహమును గెలిచి పోరాడిన అనుభవం ఉంది. ఇతనెంత కుక్కతో సమానమైన వాడు, ఇతనితో నీ గెలవలేనా? సున్నతి లేనివాడు ఇతడు. నా దేవునికి దూషించే అంతటి గొప్పవాడా అని అనగలిగిందండి. ఎందుకు? తనకు ముందుగా పోరాడే అనుభవంలో ఉంది గనక. మనము భయంకరమైన సిచ్యువేషన్లో ఉంటూ ఉన్నాం. దాన్ని పోరాడాలి అంటే, దాన్ని గెలవాలి అంటే మీలో, మనలో ఆ పోరాడే అనుభవం రావాలి.
దావీదు పోరాడి గెలిచిందండి. తనకి గొలియాతు ఒక కుక్క వలె కనబడ్డాడు. ఎట్లా అండి? కుక్క. గొలియాతు అంటే రే కర్ర పట్టుకొని వచ్చినావురా, నీ కుక్కలా కనబడుతున్నా అని అన్నప్పుడు దావీదు అంటాడు, యుద్ధము యెహోవాదే. యుద్ధం ఎవరిదండి? యెహోవాదే. ఇక్కడ 23వ వచనంలో ఇదే సమూయేలు మొదటి పుస్తకము 17వ అధ్యాయము 23వ వచనం ఒక మాట ఉంటుందండి. తిరుగుబాటు చేయుట, సోద చెప్పుట అను పాపముతో సమానము. 17వ అధ్యాయము 23వ వచనం నాన్న. ఇశ్రాయేలులలో ఒకడు అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిష్తుడైన గొలియాతు అను శూరుడు ఫిలిష్తుల సైన్యంలో వచ్చి పై చెప్పిన మాటలు చెప్పున పలుకగా దావీదు వినెను. హల్లెలూయా. ఎవరు విన్నారండి? దావీదు విన్నాడు. అదే 33వ వచనంలో సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వారితో మాట్లాడుటకు నీకు బలము చాలదు. ఏందండి? ఒక పోరాటానికి వెళ్తున్నాం, అతనితో కలిసి పోరాడాలని మనోడు అన్నప్పుడు ఏం చాలదన్నాడండి? నీకు బలం చాలదు. చాలామంది మన జీవితంలో కూడా ఇటువంటి అనేవారు లేకపోలేదు. రే నువ్వు జయించలేవురా, నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, నీకు చాతనే కాదు అని అనేవారు లేకపోలేదు. అటువంటి అనేవారు చాలామంది. ఇది నీ వల్ల కాదండి, ఇది నువ్వు చేయలేవు, ఇది నీ స్తోమత కాదు, నీకు బలము చాలదు, ఇది నీ స్థాయికి తగ్గట్టు కాదు, నీ స్థాయి ఎక్కడో అంత పెద్ద దానితో పోరాడగలుగుతావా నువ్వు? నీకుందా శక్తి? నీకుందా బలం? తట్టుకునే శక్తి ఉందా? ఓర్చుకునే శక్తి ఉందా అని వెనక్కి లాగేవారు లేకపోలేదు. నిన్ను ఆ సిచ్యువేషన్ని పోకుండా ఆపేవారు లేకపోలేదు. వారిని చూసి నువ్వు ఆ మాటలు విని వెనక్కి తగ్గుతావా? దావీదుకు అన్నారండి, రాజే అన్నాడు, తన అన్నలే అన్నారు, నేను వెళ్తా అంటే చెంప మీద ఒక్కటి గట్టిగా వీకి వెళ్తావా? వచ్చిన పనేదో నువ్వు చూసుకొని పో. నువ్వు వచ్చిన పనేంది? మా సమాచారం తీసుకొని పోయి తండ్రికి చెప్పు. అందు నిమిత్తమే కదా మనోడు వచ్చింది, వారికి ఆహారం ఇవ్వడానికి ఏదో వచ్చింది. అన్నల దగ్గర కూడా గుర్తింపు లేదండి. అన్నలు పోరాడరు, ఇంకొకరిని పోరాడనివ్వరు. ఆత్మీయ స్థితిలో కూడా ఇంతేనండి. మనము పోరాడము, ఇంకొకరు కూడా మనల్ని పోరాడే అనుభవంలోనికి తేకుండా వెనక్కి లాగుతారు. వెనక్కి లాగే అనుభవాలు చాలా. ఆత్మీయ స్థితిలో నీ పోరాటము ఎన్ని ఎదురైనా, ఎన్ని మాటలున్నా నీ పోరాటము ఆపకూడదు. ఒకవేళ పోరాటమే ఆపినావనుకో, ఈనాడు దావీదు గుర్తింపు వచ్చేదా? నీ బలము చాలదయ్యా. వాళ్ళ అన్నలు అంటారు, రేయ్ నువ్వు వచ్చిన పని చూసుకొని పో, వచ్చిన పని చూసుకొని పో. గుర్తింపు ఉందా? వెనక్కి లాగేవారే, యుద్ధాన్ని జయించకుండా ఆపేవారే కోట్ల కొలది ఉంటారండి. ఇట్లాంటి వ్యక్తులు ఏ సిచ్యువేషన్ పైన ఎదురవుతారు. సాతానుగాడు నిన్ను గెలవకుండా నీ తోటి వారినే వాడుకోవచ్చు, నీ దగ్గరున్న వారినే వాడుకోవచ్చు, నా అనే వారినే వాడుకోవచ్చు.
నేను ఇష్టం, నా మాట కాదనడు అన్న వ్యక్తే నిన్ను ఆ విధంగా సాతాను గాడు కూడా అతన్ని కూడా వాడుకోవచ్చు. నా ప్రాణప్రియుడు, నా ప్రాణంతో సమానము అనుకున్నవాడు రేపటి దినాన విరోధి కావచ్చు. నీకు ఒక యుద్ధంలో ఇటువంటి సిచ్యువేషన్ ఎదురు కావచ్చు. దాన్ని జయించే అనుభవంలోనికి రావాలి. ఆ కృప పొందుకోవాలండి. దావీదు గొలియాతును చూసిండు. గొలియాతును చూసి ఇతడు ఎంతటి వాడు, తన ఎదురుగా ఇది చిన్నవాడు. ఇంతటి వ్యక్తి, ఎంత వ్యక్తి అండి, అంత మహానుభావుడు, యుద్ధంలో వీరుడు, 6 అడుగుల అందగాడు, తనని ఎదిరించే వ్యక్తి ఒక్కడు లేడు. దావీదు ఎంత అండి, పొట్టివాడు. ఇంతటి వ్యక్తి అంత వ్యక్తిని ఎట్లా జయించగలుగుతాడండి? నీ పోరాటము అంతటి ఎదుటగా నీ ఎదుట ఉన్న అంత పెద్ద పరిస్థితి ఉన్నా యుద్ధము యెహోవాదే అని అనగలే అనుభవంలోనికి రావాలి. ఆ పోరాటములో నిలబడగలగాలి. ఆ పోరాటంలో గనక నిలబడకపోతే నీకు గుర్తింపు ఈ మనుషుల కోసం గుర్తింపు అయితే ఆత్మీయ స్థితిలో ఎదగలేవు. నీవు మనుషుల కొరకు గుర్తింపు కొరకు, మనుషుల గుర్తింపు కొరకు బ్రతుకుతున్నావా? పాస్టర్ నన్ను మెచ్చుకోవాలి, అమ్మగారు నన్ను మెచ్చుకోవాలి, వారు నన్ను చూడాలి, నేను చేసే ప్రతి పని వాళ్ళకి కనబడాలి. నమ్మకమైన వ్యక్తుల గురించి ఒక మాట చెప్పనా? ఎవ్వరికి కనబడదండి, మరుగై ఉంటారట. యెహోషువ మంచి యుద్ధపరుడు. మోసే కొండ మీదకి 40 రోజులు వెళ్తే ఇజ్రాయెల్ ప్రజలందరూ కింద ఎంజాయ్ చేస్తూ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారండి. కానీ యెహోషువ ఒక్కడు మాత్రమే, తన నాయకుడు కొండ మీదకి వెళ్ళిండు, దేవునితో మాట్లాడడానికి వెళ్ళిండు అని ఒక గుహలో, అంటే తన గుడారంలోంచి బయటికి రాలేదండి 40 దినాలు. నమ్మకమైన వ్యక్తులు తనను గుర్తింపు రావాలి అని ఎవరు పనిచేయరు. దేవుని దగ్గర గుర్తింపు పొందుకో, ఆటోమేటిక్గా దైవ సేవకుల దగ్గర ఆత్మీయుల దగ్గర గుర్తింపు వస్తుంది. నీ గుర్తింపు మనుష్యుల కొరకు చేయకండి. మనుష్యుడు మెచ్చే గుర్తింపు అయితే అది కొన్ని దినాలు మాత్రమే. యాకోబు తండ్రి దగ్గర నుంచి ఒక గుర్తింపు పొందుకున్నాడు, ఆశీర్వాదం పొందుకున్నాడు, కానీ అది కొన్ని దినాలు మాత్రమే నిలబడగలిగింది. ఎప్పుడైతే దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడో ఒక్కడు దేశముగా మార్చబడగలిగిండు. మన గుర్తింపు ఇహలోక సంబంధమైన గుర్తింపులో మనం ఉంటే పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడలేం. నీవు పరలోక సంబంధమైన గుర్తు కొరకు బ్రతుకుతున్నావా? పరలోక సంబంధమైన వాటి కొరకు పోరాడగలిగే అనుభవంలో ఉన్నావా? దేవుడు నీకు ఎదురుగా ఉంచిన ఆ సిచ్యువేషన్ని పోరాడే అనుభవంలో మనం ఉన్నామా లేదా? ఒకవేళ ఉన్నట్లయితే పరలోక రాజ్యము మనదే. ఎందుకు పోరాడాలండి? దేని కొరకు పోరాడాలి? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 25వ వచనము. పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములో మితముగా ఉండును. ఏదండి? క్షయమైన కిరీటమును పొందడానికి ఏం చేస్తున్నారు వీళ్ళు? పోరాటం. దేని కొరకండి పోరాటము? దేని కొరకు పోరాటం? ఇది లోక సంబంధమైన పోరాటం, క్షయమైనది. ఈ లోక సంబంధమైన పోరాటం ఏంది? క్షయమైన పోరాటం. మనమైతే దేని విషయంలో? అక్షయమైన
నిత్యమైనది, నిత్య రాజ్యములో నిత్యం ఉండవలసిన వాటిది, నిత్యము దేవుని దగ్గర ఆ యొక్క నిత్య మహిమలో ఉండే కిరీటం. దాని కొరకు పోరాడాలి. క్షయమైనది కొన్ని దినాలు ఉండే ఈ గుర్తింపుల కొరకు కాదు. మన పోరాటము ఆ నిత్య రాజ్యమైన కిరీటముల కొరకు ఉండాలి. ఇహలోక సంబంధమైన కిరీటము అది నీకు మహిమను తేవదు. పరలోక సంబంధమైన కిరీటం మాత్రమే మనకు మహిమ. అదే రీతిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనము చదవాలి త్వరగా. నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు. హల్లెలూయా. దేని విషయంలో పోరాడాలండి? నీకిచ్చిన విశ్వాసంలో, నీవు కలిగిన ఆ కృపలో సువార్త కొరకు పోరాడే అనుభవం రావాలి. నువ్వు ఒక్కడివి రక్షిస్తే అయిపోతుందా? ఇంకొకరికి సువార్త చెప్పే భారం మనకు లేదా? సువార్త చెప్పే పోరాటం మనలోనికి రావాలి. సువార్తలో భయంకరమైన పోరాటాలు ఉంటాయి. ఆ పోరాటంలో కూడా జయించే అనుభవంలోనికి రావాలి. ఏ పోరాటం అండి? సువార్త పోరాటం. సువార్త చెప్పే పోరాటంలోనికి రావాలి. ఆ సువార్త చెప్పే విశ్వాసపు అనుభవంలోనికి రావాలి. దాని తర్వాత ఏక మనసు గల వారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. ఆమేన్. క్రీస్తుకు తగినట్లుగా ఏం చేయాలండి? మన పోరాటం ఎట్లుండాలి? క్రీస్తును కనపరిచే విధంగా ఉండాలి. క్రీస్తు మనలో చూపించే విధంగా ఉండాలి. క్రీస్తు మనలో ప్రత్యక్షమయ్యే విధంగా ఉండాలి. క్రీస్తును ఒక వ్యక్తి మనలో చూసినప్పుడు ఇతను క్రీస్తు కుమారుడే, ఇతనిలో క్రీస్తు కనబడుతున్నాడే అనే సాక్ష్యం పొందుకునే పోరాటంలోకి రావాలి. ఈ సంవత్సరము క్రీస్తును మనలో క్రీస్తును ప్రత్యక్షపరచాలి. క్రీస్తు మనలో కనబడాలి. ఆ పోరాటం అనుభవంలోనికి రావాలి. చివరిగా 2వ తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము, అదే రీతిగా 4వ అధ్యాయము 7వ వచనము కూడా 2:5. మరియు జట్టి అనేవాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. హల్లెలూయా. ఎట్లా పోరాడాలండి? నీవు పోరాడుతున్నావా? పోరాటంలో నిలబడగలుగుతున్నామా? అయితే నియమం ప్రకారము దాన్ని పోరాడాలి. వాక్యానుసారంగా నువ్వు పోరాడగలగాలి. దేవుడు చెప్పిన నియమం ప్రకారం పోరాడగలగాలి. వాక్యములో నిలబడాలి. ప్రార్థనలో నిలబడాలి. ఆత్మలో దినదినము అభివృద్ధి కలగాలి. ఆత్మ నింపుదల ఉండాలి. ఆత్మ కార్యాలు జరగాలి. దర్శనాలు చూడాలి. ప్రవచించాలి. ఇవి నియమాలు. ఆత్మ సంబంధమైన కార్యాలు నియమముగా ప్రవర్తిస్తేనే కానీ కిరీటాన్ని, ఈ పోరాటంలో నియమం ప్రకారము పోరాడాలి. ఒకవేళ కనుక నియమము తప్పిపోతే, అక్రమం అయిపోతే కిరీటము కాదు కదా, ఇంకేది రాదు. వాక్యానుసారమైన పోరాటం మన జీవితంలో రావాలి. ఆత్మ సంబంధమైన పోరాటం మన జీవితంలో నిత్యం ఉండాలి. చివరిగా తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, 4వ అధ్యాయము 7వ వచనం. ఏంటిదండి? మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును తుదముట్టించి తిని. హల్లెలూయా. హల్లెలూయా. ఏ పోరాటం పోరాడండి? చివరిగా
ఏ పోరాటం పోరాడారు? మంచి పోరాటం. ఏ పోరాటం అండి? మంచి పోరాటం నేను పోరాడినా నా ఎదుటగా ఉన్న ఒక గురి, నా ఎదుట ఉన్న ఆ గమ్యస్థానానికి, ఆ గమ్యస్థానం కొరకు నేను వెళుతున్న మార్గంలో ఎన్నో ఆటుపోట్లు వచ్చినాయి, ఎన్నో పోరాటాలు వచ్చినాయి, ఎన్నో యుద్ధాలు వచ్చినాయి. వాటన్నిటినీ నియమం ప్రకారం పోరాడగలిగాను. వాటి కొరకు నేను ప్రయాస పడగలిగాను. వాటి కొరకు నేను దేవుని కొరకు నేను ప్రయాస పడగలిగాను. అది మంచి పోరాటం పోరాడగలిగాను అని చెప్పే అనుభవంలోకి రావాలండి. ఈనాడు మనము చెప్పగలమా? నేను ఈనాడు ఒకవేళ ఇప్పుడు గనక కన్ను మూయగలిగితే దేవుని దగ్గర కన్ను తెరుస్తా అని చెప్పే అనుభవంలోనికి రావాలి. ఆ పోరాటం పోరాడాలి. నేను మంచి పరుగును పోరాడి తిని నా పరుగు, నేను ముగించవలసిన నా గమ్యస్థానము, నేను పోవలసిన ఆ గమ్యస్థానానికి నా పరుగు, నా గురి ఏదైతుందో ఆ గురి గమ్యస్థానాన్ని చేరగలిగిన, నా విశ్వాసాన్ని నేను కాపాడగలిగిన, ఇప్పుడు నేను దేవుని రాజ్యంలో నివసించగలుగుతున్నా. హల్లెలూయా చెప్పే అనుభవంలోనికి రాగలుగుతున్నామా? ఆ పోరాటం మనలో ఉందా? ఆ పోరాట జీవితం మనలో జీవించగలుగుతున్నామా? నిజమైన పోరాటము నీకు అపజయాన్ని కలగజేయదు. నిజమైన పోరాటము నీకు అవమానాన్ని తెచ్చినా అందులో సంతోషాన్ని వెతుకోగలుగుతావు. నిజమైన పోరాటము నువ్వు పోరాడగలిగినప్పుడు దుఃఖము కలగచ్చు, అది కొన్ని దినాలు మాత్రమే. ఇహలోక శ్రమలు కొన్ని దినాలు మాత్రమే. దేవునితో ఉండే శాశ్వతమైన ఆనందము, నువ్వు నిజముగా మంచి పోరాటం మనం పోరాడగలిగితే శాశ్వతమైన ఆనందం పొందుకోగలుగుతాం, నిత్య రాజ్యానికి వెళ్ళగలుగుతాం. మన పోరాటము ఈ లోక సంబంధమైన పోరాటం ఏందో తెలుసా? దేవుని కొరకు దేవుని రాజ్యంలో వెళ్ళాలనే. ఈ ఆత్మీయ స్థితిని ఎందుకు క్రైస్తవుని యొక్క జీవితంలో పోరాటాలు, ఎందుకు క్రైస్తవ జీవితంలో యొక్క బాధలు, ఎందుకు క్రైస్తవ జీవితంలో ఎందుకు అవమానాలు, ఎందుకు హింసలు, ఎందుకు దిగజారే స్థితిలో, ఎందుకు భయంకరమైన లోయ స్థితి, ఎందుకు గొలియాతు వంటి పోరాటము, ఎందుకు యాకోబు వంటి ఒంటరి జీవితం అంటే నిత్య రాజ్యంలో చేరడానికి ఈ పోరాటాలని, ఆయనతో కలిసి కుడి పార్శ్వమున కూర్చొని ఆయనతో కలిసి ఆనందించడానికే ఈ పోరాటం. ఈ పోరాటంలో తప్పిపోతే, ఈ పోరాటంలో కనుక నువ్వు వెనుకంజి వేస్తే నిత్యరాజ్యం మనకు రాదండి. ఇది వాస్తవం. పోరాటంలో చూసి, యుద్ధాన్ని చూసి, గొలియాతును చూసి, ఒంటరితనాన్ని చూసి, ఎముకలు ఎండిన ఎముకలు లోయలను చూసి వెనుకంజు వేయకు. దాన్ని ఎదురించి, దాన్ని పోరాడి, దాన్ని జయించే అనుభవానికి రా. నిత్య మహిమను, ఆ నిత్య కిరీటమును పొందుకో. అప్పుడే దేవునితో కలిసి ఆరాధించే అనుభవంలోనికి వస్తాం. ఆత్మ సంబంధమైన కార్యాలు మనలో జరుగుతాయి. ప్రార్థనలో పోరాడాలి, ఎండిన పరిస్థితుల నుంచి పోరాడాలి, భయంకరమైన శత్రు సైన్యంతో పోరాడాలి. మనలో ఈ అనుభవాలు ఉంటే నిత్య రాజ్యానికి వారసులుగా మార్చబడగలుగుతాం. ఆయన కొరకు జీవించే బిడ్డలుగా మార్చబడగలుగుతాం. ఎఫెసీయులు 2:6-7 ఏముందో తెలుసా? నాతో కలిసి కుడి పార్శ్వమున కూర్చుందువు నీవు. ఎవరితో అండి? యేసయ్యతో కుడి పార్శ్వమున కూర్చుంటా. ప్రకటన గ్రంథం ఏమంటుందో తెలుసా? పోరాడి జయించిన వానికి జయము, జయము. పోరాడి గెలిచిన వారికి దేవదూతలు జయాలు పలుకుతున్నాయండి. పరలోకంలో ఈనాడు నువ్వు ఇక్కడ ఈ శరీర సంబంధమైన కార్యము నుంచి పోరాడి నీవు విజయాన్ని సాధించగలిగితే పరలోకంలో నీ ఆహ్వానం ఎట్టుందో తెలుసా? పోరాడి గెలిచిన వానికి జయం. నీతిమంతునిగా తీర్చబడగలుగుతాం. నీతిమంతుడు ఊరుకుని రాడండి. అన్ని పోరాటాలు పోరాడి దాన్ని జయించి, దాన్ని గెలిచి, దాన్ని స్వాధీనపరచుకొని దాని విషయంలో దేవునికి మహిమ కలిగేటట్లుగా జీవించేవాడే నీతిమంతుడు. ఆ నీతి మనలోనికి రావాలి. ఈ సంవత్సరము మొదటి ఆదివారమున మన జీవితంలో ఈ పోరాటపు అనుభవం మనలో ఉంటే నిశ్చయముగా దేవుని రాజ్యములో మనము నిలబడగలుగుతాం.
హల్లెలూయా చెబుదాం, హల్లెలూయా. స్వరాలు రావాలండి, స్వరాలు రావాలి. హల్లెలూయా. ఇక్కడ మనము హల్లెలూయా అనడానికి బాధగా ఉందేమో. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో చదవండి. అక్కడ ఎవరు హల్లెలూయా అంటున్నారండి? కెరూబులు, సెరూబులు, దేవుని ముఖమును, దేవుని మహిమను మూసేవాడు ఆగక నిత్యము హల్లెలూయా హల్లెలూయా అని స్తుతిగానాలు చేయబడతా ఉంటున్నాయి. పరిస్థితులను చూసి వెనకంజవేకు, నీకున్న సిచ్యువేషన్ చూసి దిగజారిపోకు. డబ్బును, ధనాన్ని చూసి నీ స్థితిని కోల్పోకు. మన అనే వారిని నమ్ముకొని దేవునికి దూరము కాకు. నా ప్రాణప్రియుడే అని నమ్ముకున్నవాన్ని చూసి గర్వించకు. నీ ఎదుట ఉన్న పంద్యంలో పోరాడి గెలిచి నీ విశ్వాసాన్ని కాపాడుకొని నీ పరుగును తుదముట్టించే సాక్ష్యంలోనికి రా. అప్పుడే నిజమైన పోరాటమును పోరాడి దేవుని నిత్యరాజ్యములో మనమందరం ముందుముగాక. మన జీవితాలు యేసయ్య స్వరూపం వలె మార్చబడునుగాక. ఆయన రాకడలో ఎత్తబడుదుముగాక. ఆయన రాకడలో నిత్య మహిమ వలె మార్చబడుదుముగాక. ఆయన కోరుకున్న రూపము మనలోనికి వచ్చునుగాక. మన ఎదుటున్న ప్రతి పోరాటము విజయము కలుగునుగాక. దేవుని యొక్క కృప మీ అందరికీ తోడై ఉండునుగాక.